యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం రోజున 6వ వార్డు బహదూర్పేట్ కార్యాలయం నుండి భారీ జన సమీకరణతో ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేసిన అంగడి ఆంజనేయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తనను ఆశీర్వదించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం 6వ వార్డు బహదూర్పేట కార్యాలయం నుండి భారీ జన సమీకరణతో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేసిన అంగడి ఆంజనేయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తనను ఆశీర్వదించాలని కోరారు. గత 6 సంవత్సరాలుగా బహదూర్పేటలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని, బహదూర్పేటను ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేరే వరకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇదే చివరి కౌన్సిలర్ ఎన్నికలు కావాలని అభిప్రాయపడ్డారు. తన ఎన్నికల గుర్తు చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు వట్టపల్లి శ్రీనివాస్, సిద్దిరాజు, కూల నరసింహులు, సిద్ధులు, వట్టిపల్లి రాములు, లక్ష్మణ్, కర్రై సత్తయ్య, పర్షి నరేష్, గజరాజు ప్రకాష్, ఉతా పవన్, ఖమ్మంపల్లి శ్రీరాములు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంగిడి ఆంజనేయులను నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈరోజు నాకు మద్దతు తెలపడానికి బహదూర్పేట ప్రజానికం పెద్ద ఎత్తున 6వ వార్డు ప్రజలు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. చాలా ధన్యవాదములు. బీర్ల ఐలన్న గారికి ఆలేరులో మొట్టమొదటిగా గెలిచే సీటు 6వ వార్డు అని సగర్వంగా తెలియజేస్తాము. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతారు. మా బహదూర్పేట ప్రజల చిరకాల వాంఛ బహదూర్పేట గ్రామ పంచాయతీ చేయడం, అది ఒకటే మాకు ఏకైక లక్ష్యం. బహదూర్పేటను 6వ వార్డును అన్ని రంగాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. 12 వార్డుల్లోకెల్లా అత్యధిక మెజార్టీ బహదూర్పేట నుండి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అతి త్వరలో ఈ గ్రామ పంచాయతీలో 6వ వార్డులో ఇదే కౌన్సిలర్ చివరి ఎన్నిక, రేపటి జరగబోయే ఎన్నిక సర్పంచ్ ఎన్నిక. అదేవిధంగా మేము మాటిస్తున్నాము, బీర్ల ఐలన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే చట్టసభలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించి బహదూర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేస్తూ, నాకు మద్దతుగా తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అతి త్వరలోనే మన గ్రామ పంచాయతీలో కరువు పని కూడా మొదలు కాబోతుంది.